హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కన్యాకుమారి దగ్గరలో ఉన్న తిరుపూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా మంది పీపుల్స్ వస్తున్నారు అన్నమాట. సో ఈ లొకేషన్ చూసేద్దాం, ఆ లొకేషన్ ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందామండి. సో టికెట్ కాస్ట్ వచ్చి కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ తీసేయడం, నా పేరు తన, మీరు చూస్తున్నారు ట్రావెల్ తన. సో అందరూ సందర్గా ఆడుకుంటున్నారు, సో మనం కూడా చూద్దాం. సో నెక్స్ట్ తీసేయడం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కన్యాకుమారి దగ్గరలో ఉన్న తిరుపరుపు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కన్యాకుమారి నుంచి ఈ లొకేషన్ చేరుకోవాలంటే 55 కిలోమీటర్లు ప్రయాణించాలండి. అదే తిరువనంతపురం నుంచి అయితే 45 కిలోమీటర్ల ప్రయాణించాలి. సో ఈ లొకేషన్ మాత్రం మీరు మిస్ అయ్యకుండా చూడండి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది. చిన్నపిల్లలకి అయితే మరీ నచ్చుతుందండి. నాకైతే ఈ లొకేషన్ చూసిన వెంటనే మరో మారేడుమిల్లి చూస్తున్నట్టు అనిపించింది. మారేడుమిల్లిలో కూడా అక్కడక్కడ మనకి ఇలాంటి వాటర్ ఫాల్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. కానీ దీనికన్నా కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్. సో ఇదైతే కొంచెం సింపుల్గా మనకి సిటీ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న జనాలు కూడా చాలా సందడి చేస్తున్నారండి. ఇక్కడికి మనం కూడా ఏం తెచ్చుకోకలేదండి. ఇక్కడే మనకి స్నాక్స్ షాప్ కూడా ఉంది. అలాగే మనం లగేజ్ కానీ బ్యాగ్స్ కానీ ఉంటే ఇక్కడ లాకర్ రూమ్ కూడా ఉన్నాయండి. సో మనం బ్యాగ్స్ గురించి లాకర్స్ గురించి కూడా ఇబ్బంది పడక్కలేదు. సో పదండి ఇప్పుడు మనం జలపాతం దగ్గర దాకా వెళ్ళి చూద్దాం. చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న సీనరీ చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అందరూ తమిళన్స్ అనమాట. ఎక్కువ మన తెలుగు తమిళన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న కన్యాకుమారి జిల్లాలో ఉన్న కులశేఖరం పట్టణంకి దగ్గరలో ఉన్న లొకేషన్ అండి ఇది. బొడ్డది బలి ఆడుకుంటుందండి. బాగుందండి లొకేషన్. అలా చూస్తూ ఉండొచ్చు. అలా సండేస్లో కానీ కొంత వీకెండ్స్లో మాత్రం ఇక్కడికి వస్తే అస్సలు ఖాళీ ఉండదు అనమాట. సో మీ వీకెండ్స్లో వెళ్ళకపోయినా సరే జనం ఫుల్గా ఉన్నారు. ఈయనైతే మొత్తానికి మళ్ళీ సందడి చేస్తున్నారు తమిళన్స్ అందరూనే. సో మేము అలా లొకేషన్ చూసుకుంటే పైకి దాకా వెళ్తున్నాను, ఇంకా లొకేషన్ ఎంత బాగుందో అని చెప్పి. సో ఒకసారి చుట్టూ రౌండ్ వేసి ఒకసారి ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. వాటర్ అయితే భలే పడుతుందండి పైనుంచి. నాన్ స్టాప్గా వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే పైన బోటింగ్ కూడా ఉందంటండి. సో అది కూడా కుదిరితే వెళ్దాం అనుకున్నాం. సో మీ అవిడికి ఈవినింగ్ అయిపోయింది. ఇది 6 అయితే క్లోజ్ చేసేస్తారనమాట ఈ వాటర్ ఫాల్స్. సో దానివల్ల మీకు ఈ బోటింగ్ చూపడం జరగలేదు. అలాగే ఈ వాటర్ ఫాల్స్ ఎంత అవ్వాలంటే మీకు టికెట్ ప్రైస్ కూడా ఉంటుందండి. ఒక్కొక్కరికి వచ్చి 10 రూపీస్ పే చేస్తున్నారు అంతే. సో మొబైల్కి అయితే ఏం తీసుకోరు. అలాగే కెమెరా మొత్తం ఉంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా కాస్ట్ టికెట్ తీసుకుంటున్నారు అన్నమాట. ఎంట్రన్స్లో చాలా షాపులు ఉంటాయండి, స్నాక్స్ షాప్స్. మీకు ఇష్టం వచ్చిన కొనుక్కోవచ్చు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా కనబడతాయి అన్నమాట. ఈ లొకేషన్ చేరుకోవడానికి చాలా కష్టపడి వచ్చామండి ఇక్కడికి. బస్సు అయితే మరీ దారుణం అనమాట. బస్సులో పోయాను. దగ్గరగా 3 గంటలు, దగ్గరగా 2 గంటలన్నర ప్రయాణం పెట్టిందండి. 55 కిలోమీటర్లు. ప్రతి స్టాప్ కూడా ఆపుతూనే ఉన్నాడు. అలాగే ఈ బస్సులో ఇంకొక ఉన్న ఫీచర్ ఏంటంటే లేడీస్ ఫ్రీ అనమాట. అది కూడా కొన్ని బస్సులకే లేడీస్ ఫ్రీగా మనకి తీసుకెళ్తున్నారు. సో ఓవరాల్గా మనిషికి వచ్చి టికెట్ ప్రైస్ వచ్చి 40 రూపాయలు టేబుల్లోనే పడింది. పర్లేదు, ఆ ప్రైస్కి రీజనబుల్గానే మేము వెళ్ళొచ్చినామని అనిపించింది. వాటర్ ఫాల్స్లో కాకుండా ఇక్కడ కూడా స్నానం చేయడానికి ఉందండి. సో పిల్లలకి వెళ్ళటాల కోసం టూరిస్ట్ దీనిలో చేయడానికి అరేంజ్ చేశారు.
సో కన్యాకుమారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లొకేషన్ని విజిట్ చేయండి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది లొకేషను. మీరు చూడొచ్చు అన్నమాట ఇక్కడ దాకా వచ్చి. సో 1.5 అవర్ జర్నీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అనమాట. వాటర్ నీళ్ళు అనమాట సంగతి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇలాగా సైడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ పార్క్ కూడా ఉందండి. పిల్లలతో వస్తే చాలా మంది ఉన్నారు. ఇక్కడ సింహం గారు కూడా ఉన్నారండి. అలాగని చెప్పి నిజం సింహం అనుకోకండి, బొమ్మ సింహం అనమాట. బాగుంది, బాగా అరేంజ్ చేశారనమాట. ఏదో సింహం కూర్చుని చూస్తున్నట్టు వాటర్ ఫాల్స్ని. మనకి మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి అలా ఉంది, కానీ కొంచెం ఇదే పెద్దలాగా అనిపిస్తుంది అనమాట. తమిళంలో ఏదో రాశారు, మనకు తెలీదు. స్విమ్మింగ్ పూల్ అంట, ఇంగ్లీష్ ఉన్న చెప్పగలిగాను. ఇదో సింహం గారు. వాటర్ అన్నట్టు మంచి స్లోగా ఇలాగా ఉంటుంది. ఈ కొండల పైన వస్తుంది అన్నమాట వాటర్. నాకు ఇది చూస్తుంటే మారేడుమిల్లి గుర్తొస్తుందండి. మన లొకేషన్లో కూడా ఇలాంటివి ఉంటాయి. మారేడుమిల్లి సైడ్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్. సో పర్లేదు, బాగుంది, అందరూ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో. సో ఇక్కడ కన్యాకుమారి వస్తే ఇక్కడ దాకా రావచ్చు అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇలా మెట్ల నుంచి ఇలా వస్తుంది. ఆడుకుంటున్నారు అన్నమాట. ఇంకా అరేంజ్ చేస్తుంది, వేరే వేస్తుంది. ఎన్నో పార్క్ కూడా ఉందండి, అది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ పార్క్ ఉందండి, అది కూడా చూసేద్దాం. నాకు ఇది ఏదో బాగా నచ్చిందండి, ఎట్టి కలుగుతుంది, ఏదో ముక్కలు రాకుండా కావాల్సింది. పంపు అన్నమాట, చూపు ఏర్పడే పంపు. చిల్డ్రన్స్ పార్క్ అంటండి. తిరుపతి వరకు వాటర్ ఫాల్స్ చిల్డ్రన్స్ పార్క్ అనమాట. ఇది ఇక్కడ లోన్ వెళ్తే పిల్లలతో అందరూ ఆడుకుంటున్నారు. గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు, ఇవ్వాలన్నమాట. ఇక్కడ సింహం గారు ఉన్నారు. వాటర్ ఫాల్స్ ఆడుకుంటున్నారంట వాళ్ళ పిల్లలు. సో ఇక్కడ వెయిట్ చేస్తుంది తల్లి. వచ్చేస్తారులే, తొందరగా వచ్చేస్తారు అని చెప్పి కూర్చుని పోతుంది. రాకపోతే కరిసేస్తే వచ్చేస్తారులే అమ్మ. పిల్లల్ని కొట్టంలో చూస్తున్నారు. ఇది ఇంకా వేయలేదు అనుకుంటా, ఈవినింగ్ వేస్తారనుకుంటా అండి. సో మీ ఈవినింగ్ అంటే 6 PM కల్లా అయిపోతుంది. మరి ఇంకెప్పుడు వేస్తారో. పిల్లలు ఆడుకునే పార్క్ అన్నమాట ఇది. దారి వల్ల పిల్లల కోసం. గుడ్డగాడు ఎక్కేస్తున్నాడు, మరి ఏం చేస్తాడో. గొట్టల నుంచి చూసేస్తాడే.
ట్రైన్ మిషన్లోకి వెళ్తున్నట్టే ఫీలింగ్ అవుతున్నాడు. ఇక్కడ పీస్ఫుల్గా ఉందండి, ఏ జనం లేరు, ప్రశాంతంగా చూడొచ్చు అనమాట. అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ స్టోన్స్ మీదకి వెళ్ళి అలా అలా పారితే వెళ్తుంది. బాగుంది చూడడానికి అండి. ఇవన్నీ మొత్తం టూరిస్ట్ బస్సులు అనమాట. కన్యాకుమారి విజిట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వస్తారండి. అదొకటి సుచంద్ర ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది, అది కూడా విజిట్ చేస్తారు. ఆ వరుస పెట్టారనమాట. అవన్నీ బస్సులు అండి, టూరిస్ట్ బస్సులు. మీరు కూడా వస్తే ఒకవేళ ప్యాక్ బుక్ చేసుకుంటే ఇది కూడా చెప్పండి. లొకేషన్ అది బాగుంది.